ఈస్టర్ వచ్చింది. ఏదో ఆ సంవత్సరంలో ఆ రోజు తినటం, తాగటం, ఏదన్నా ఉన్నది బట్టలు కట్టుకోవడం ఇది కాదు పండగంటే. పండగంటే ప్రతిరోజు నీ హృదయంలో దేవుని యొక్క సమాధానం ఉండాలి. ఎంజాయ్‌మెంట్ అంటే ఏంటో తెలుసా? నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను అని నీ ఎంజాయ్‌మెంట్ అంతా కూడా ప్రభువునందు ఆనందించేదిలాగా ఉండాలి. అంతేగాని ఏదో ఒక గంట సేపు ఓపికున్నంత వరకు డాన్స్ చేసేసి, భలే బాగా చేసుకున్నాను పండగ అనంటే అది దండగే అవుతది. కాబట్టి ఈస్టర్ అయినా, క్రిస్టమస్ అయినా, ఏ పండగైనా సరే దేవుని సందులో నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకొని, దేవునికి నీ యొక్క హృదయాన్ని గనక సమర్పించినట్లయితే, నీ యొక్క ప్రతిరోజు నీ జీవితంలో పండగే. ప్రతిరోజు నీ కుటుంబంలో పండగే. ప్రతిరోజు నీ బిడ్డల జీవితాలను బట్టి నువ్వు ఆనందిస్తావు. నువ్వు సంతోషిస్తావు. లేగ పిల్ల వలె, లేగ దూడ వలె గంతులు వేస్తావు. జింక